బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాది లక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వధీః సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం తం నమామి. శ్రీగురుం తం నమామి. ఓం శ్రీ భగవానువాచ అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. ఈ శ్లోకం చాలా అసలు కృష్ణుడు కర్కశంగా చెప్పినట్టు అనిపిస్తుంది. వాళ్ళ మీద ఈవిటిలాగా అని ఒక రకమైన దీంతో చెప్పారనిపిస్తుంది. ఈయన అంటారు అసత్యం అప్రతిష్ఠంతే జగతాహు అనీశ్వరం. దేవుడు ఒకడు ఉన్నాడట, వాడు సృష్టికర్త అట, వాడు ఈ సృష్టిని తయారు చేశాడట, ఈ సృష్టి అట, మనం ఇందులో ఒక భాగమట, మనం వాడికి దండం పెట్టాలట, వాడు ఎవడో దేవుడట, కనపడమనండి, చూపించమనండి, దేవుడు ఉంటే రమ్మనమనండి. వాళ్ళు మాట్లాడతారు, అర్జున జగదాహు అనీశ్వరం. దేవుడు లేడు, దేవి లేదు, ఇలా పుట్టిందంతే జగత్తు. ఎలా పుట్టింది? మా అమ్మ నాన్న కలిస్తే నేను పుట్టానంతే. అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. దేవుడెవడండి నన్ను పుట్టించింది? మా అమ్మ నాన్న కలిసారు, నేను పుట్టాను. ఓహో, అమ్మా నాన్న కలిస్తే పుట్టేశారా? అయితే అమ్మా నాన్న రోజు కలుస్తున్నా 10 ఏళ్లకో 15 ఏళ్లకో కూడా ఏమీ పుట్టకుండా కూర్చున్నారు. మరేంటి పరిస్థితి అక్కడ? అంటే వాళ్ళకేదో గైనిక్ ప్రాబ్లం, డెఫిషియన్సీ. వాళ్ళకి ఎందుకమ్మా డెఫిషియన్సీ? వాళ్ళకే రావాలి. వాళ్ళు అడుగుతున్నారు అదే ప్రశ్న, మాకే ఎందుకు ఈ డెఫిషియన్సీ పెట్టాలి? ఆడికేం వద్దనుకుంటే పుట్టేస్తున్నారు, డబల్ త్రిపుల్ పుడుతున్నారు. ఇక్కడ ఒకటి కూడా లేదు. ఏమిటి పరిస్థితి? వాళ్ళు అడుగుతున్నారు. గైనిక్ డెఫిషియన్సీ ఎందుకు మాకే పెట్టాడు, మాకే ఎందుకు వచ్చింది? ఇప్పుడు ప్రశ్నిస్తున్నారు. చెప్పండి. అంటే మీకంటే ఏదో జీన్స్, అది జినోమ్లో ఏదో తేడా వచ్చింది. ఆ తేడా మాకే ఎందుకు తగలడాలి? వాడికి ఎందుకు ఎక్కువ పుట్టేయాలి పుంఖాలుగా వద్దనుకుంటే? వాడైతే జోబిలో నుంచి నోట్లు తీసినట్టు ఆ పొట్టలో నుంచి పురుగుల్లా పుట్టుకొచ్చేస్తున్నారు. వాడికి 4 5 వద్దనుకుంటే కూడా వచ్చేస్తున్నారు. తీసుకెళ్ళి కుప్పతొట్లో పాడేస్తున్నారు. తర్వాత ఎందుకు ఈ వ్యత్యాసం? ఎందుకు? ప్రశ్నలు వేస్తూ పోతే, నేను నాస్తికుండని విర్రవిగే వాడికి ప్రశ్నలు వేస్తూ పోతే సరిగ్గా ఎక్కడ కొట్టాలో అక్కడ కొడితే కూర్చుంటాడు అనమాట. ఆ కొట్టేవాడు సరిగ్గా దొరక్క వాళ్ళకి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఎక్కడ తగలాలో అక్కడ తగిలే ప్రశ్నలు వేయగలగాలి. కాబట్టి ఇక్కడ నాస్తిక వాదాన్ని శ్రీకృష్ణుడు గర్హిస్తున్నాడు. నేను పుట్టానంతే, మా అమ్మ నాన్న కలిసారు, పుట్టానంతే. కానీ చాలామంది ఈరోజు మాట్లాడేవాళ్ళు కూడా, మా అమ్మ నాన్నకి బలుపు ఎక్కి నన్ను కన్నావు, ఎందుకు కన్నావు నన్ను? మీకు బలుపులు, నేను పుట్టానంతే. ఇలా మాట్లాడే త్రాష్టులు కూడా తయారవుతున్నారు. మీకు కళ్ళు మూసుకుపోయి నన్ను కన్నారంటాడు. కాబట్టి పెట్టు, ఎందుకు పెట్టవు? ఎవడి కోసం పెట్టవు? ఏం కనిపాడేస్తే అయిపోద్దా? చూడండి, ఇది ఇలా మాట్లాడేవాళ్ళు వీళ్ళే రేపు సమాజంలో ఆసురీకులు. కాబట్టి ఇటువంటి ఆసురీక స్వభావాలు, జగత్తు దెయ్యం, దేవుడు దెయ్యం, ఇవన్నీ ఏం లేవు. ఈ సృష్టి కూడా అలా తయారైపోయింది, అంతే తయారైపోయింది, అంతే. ఎలా తయారైందని అంటే అణువులు, పరమాణువులు, అంతే. అక్కడ దాకా వెళ్తాడు, అంతే. ఇంకా తర్వాత వెళ్ళమనండి, వెళ్ళలేడు. అసలు ఈరోజు మోడర్న్గా ఏ విజ్ఞాన శాస్త్రం అయితే ఇక్కడి నుంచి ప్రకృతి వచ్చిందనిందో, ఎంత ముందుకెళ్లాలో వాళ్ళకి అర్థం కాకుండా ఆగిపోయారు. కానీ వాళ్ళు ఆగిపోయిన దగ్గర నుంచి మన శాస్త్రాలు ముందుకెళ్ళి మాట్లాడుతున్నాయి. అది మన శాస్త్రాల్లో ఉండే నిగూఢమైనటువంటి స్వారస్యం అది. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు అదే అంటున్నాడు, అసత్యం అప్రతిష్ఠంతే జగదాహు అనీశ్వరం. అద్భుతమైనటువంటి వైజ్ఞానిక ప్రపంచం తయారైందో దానికి నిజంగా ఆ విజ్ఞాన ప్రపంచం ఒక్క వ్యక్తిని పూజించాలి. ఎవరు తెలిసింది? ఐన్స్టీన్.
ఐన్స్టీన్ అనేవాడు లేకపోతే ఈరోజు ఈ సైన్స్ మనకు ఇంత ఊహించుకునే సైన్స్ దొరకదు. అంత అమూల్యమైన సూత్రాలు అప్పచెప్పాడు ఆయన. ఆ ఐన్స్టీన్ ఒక్క మాట అంటాడు, ఈ ప్రకృతి మీద పరిశోధన చేసి 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 మాలాంటి విజ్ఞానవేత్తలు పదార్థం మీదనే పరిశోధన చేయగలరు. పదార్థం కనపడకపోతే ఇంకా వాళ్ళ పరిశోధన ఆగిపోతుంది. కానీ భారతదేశంలో పదార్థాన్ని పక్కకు పెట్టి యథార్థం మీద పరిశోధన చేసినటువంటి ఋషులు పుట్టినటువంటి భారత గడ్డ. అక్కడే పరమాత్మ గురించి తెలుసుకోవాలంటే అవకాశం ఉంది. కానీ ఈ ప్రపంచంలో ఇంకెక్కడా దొరకదు అటువంటి అవకాశం అన్నాడు ఐన్స్టీన్. చెప్పాడు ఆ మాట. ఐన్స్టీన్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. మేమంతా పదార్థం మీద పరిశోధన చేసేవాళ్ళమే, వైజ్ఞానికులం. కానీ యథార్థం మీద పరిశోధన చేశారు భారతీయ దార్శనికులు. వాళ్ళ యొక్క దర్శనం గొప్పది. మాది పదార్థజాతమైన పరిశోధన, వాళ్ళది యథార్థమైన పరిశోధన, యథార్థం మీద పరిశోధన. మేము వస్తువుల మీదే పరిశోధన చేశాం, కానీ వాళ్ళు వాస్తవం మీద పరిశోధన చేశారు. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ ఆ మాట చెప్తూ ఇక్కడ అంటారన్నమాట 9వ శ్లోకంలో. చెప్పండి. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఇక్కడ అంతేకాకుండా కేవలం నాస్తికులనే కాకుండా వైదికాన్ని అంగీకరించి ఈ వేదాన్ని స్వార్థం కోసం వాళ్ళు కొన్ని కొన్ని సిద్ధులు సాధించాలని, కొన్ని కొన్ని మంత్రతంత్రాలని వాళ్ళు చేజెక్కించుకోవాలని, తద్వారా ఈ ప్రపంచాన్నంతా శాసించాలని, ఈ లోకాన్నంతా ఏలాలనేటువంటి అత్యాశతో కొన్ని ఉగ్రకర్మలన్నీ చేసి ఈ లోకంలో వాళ్ళు మంత్రతంత్రాలు ప్రయోగం చేసి లోకాన్ని వాళ్ళ వశంలో పెట్టుకుని వాళ్లే పరమాత్మ అన్నట్టుగా ప్రకటించుకొని, వాళ్లే దేవుళ్ళు అన్నట్టు ప్రకటించుకొని, వాళ్ళందరి చేత పూజింపబడి ఆఖరికి గతిమతి లేకుండా ఈ లోకం నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు కూడా ఒక తెగకొస్తారు. ఇక్కడ నాస్తికులు ఒక తెగ అయితే, నాస్తికుల తెగ ఏంటనంటే దేవుడు లేడని చెప్పడం. కానీ వీడు నాస్తికుడు కాదు, వాడే దేవుడిని ప్రకటించుకొని అందరినీ దేవుడికి దూరం చేసి వాడికి దాసుడిని చేసి తిప్పుకుంటుంటారనమాట. ఇక వాడే దేవుడే కూర్చుంటాడు వాళ్ళకి. పరమాత్మ దేవుడు కాదు వాళ్ళకి, వీడే దేవుడే కూర్చుంటాడు. కారణం వీడి యొక్క మంత్రతంత్రాలతోటి, వీడి యొక్క ఉగ్రకర్మలతోటి, వీడి యొక్క చేష్టలతో అవతల వాళ్ళని మోహపరిచి ఇక్కడ అదే అంటారు, ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో అహితాః ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానః అల్పబుద్ధయః. పాపం అంత బుద్ధి వికాసం చెందినటువంటి మానవ సమూహాన్ని వాళ్ళు మభ్యపెట్టి ఒక మాయ చేసి ఇంకా తనే దైవంగా ప్రకటించుకొని వాళ్ళు కొన్ని చూపించి, ఇదిగో ఇదే అని చూపించి, ఆ మంత్రకర్మలతోటి చూపించి వాళ్ళని నమ్మించి ఇక వాళ్ళకి వేరే దేవుడు లేడు, వీడే దేవుడిగా ఆరాధించమని, వీడే దేవుడిగా ప్రతిష్ఠ చేయించుకొని వీడే దేవుడిగా మిగిలిపోయి వాళ్ళ యొక్క బుద్ధిలో ఇక అలాగ మిగిల్చేస్తారు. ఆఖరికి వీళ్ళు దేనికి పనికి రాకుండా పోతారు, వాళ్ళని నమ్మిన వాళ్ళు కూడా పాపం ఎటు అర్థం కాకుండా పోతారు. అదే ఇక్కడ అంటారనమాట. దానికి సమ్మోహన, సర్వమోహన, జనవశీకరణ, స్తంభన, మారణ, ఉచ్చాటన, మహేంద్ర జాలాది క్షుద్ర విద్యలు, రహస్యాలన్నింటినీ కూడా వాళ్ళు వీటి ద్వారా సంపాదించుకొని అవన్నీ ప్రకటించి అవన్నీ ప్రదర్శించి వాళ్ళని మభ్యపెట్టేస్తారు. కొంతమంది సమ్మోహనం చేస్తారు, స్తంభనం చేస్తారు, ఉచ్చాటనం చేస్తారు. వాళ్ళ కోపం వచ్చిందనుకోండి, రే వీడు చచ్చిపోతాడు చూడనంటే వాడికి ఏదో ఖాళీ చచ్చాడు అనుకోండి, వాళ్ళందరూ ఇంకా భయపడిపోతారు వీడికి, అమ్మో వీడు చెబితేదని. ఎవరో చెప్పారు వీడికి ఇది అవుతుంది, వాడి వాక్శుద్ధితో ఏదో జరుగుతుందన్నాడు అనుకో, జరిగింది అనుకోండి, ఇంక వీడు దేవుడైపోతాడు. కానీ దీనితో వాళ్ళని మభ్యపెట్టి నేనే దేవుడిని, ఇంకా దేవుడు లేడని దేవుణ్ణి పక్కకు పెట్టించి వాడినే దేవుడిగా చిత్రీకరింపు చేసుకుంటారు. కాబట్టి ఇది ఇంకొక ప్రమాదకరమైన తెగ. అంటే ఆసురీకమైనటువంటి గుణాలలో నాస్తికుడు ఎంత ప్రమాదమో, వీడు ఆస్తికుడిగా ఉంటూ నాస్తికుడి కంటే గొప్ప ప్రమాదం తలపెట్టేటువంటి ఇదొక గుణం. ఏతాం దృష్టిం అవష్టభ్య నష్టాత్మానః అల్పబుద్ధయః ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతః అహితాః. అంటే ఇప్పుడు చెప్పబోయే కేటగిరీస్ అంతా కూడా నాస్తికులు కాదు, వీళ్ళు ఆస్తికులే. వీళ్ళు అంతో ఇంతో ఏ శాస్త్రాన్నో లేకపోతే ఇంకోటో ఉపాసనో మంత్రమో జపమో ఏదో చేసిన వాళ్ళు, వీళ్ళే నాస్తికులు కారు. కానీ వీళ్ళు ఆస్తికులుగానే ఉంటూ
వీళ్ళు వాళ్ళని నాశనం వైపుకి నడుపుకుంటూ వాళ్ళని నమ్మిన వాళ్ళని కూడా నాశనానికి నెడుతూ ఉంటారు. కారణం ఏంటనంటే వీళ్ళ యొక్క భావన అలాంటిది. నేనే దేవుణ్ణి, నాకంటే కోన్వోస్తి సదృశోమయ, ఆడ్యోబి జనవానస్మి కోన్యోపి సదృశోమయ ఇక్కడ వస్తుంది మనకు. కాబట్టి వీళ్ళు కొంత జపం చేస్తారు, కొంత సాధన చేస్తారు. వీళ్ళకి ఆ ప్రాసెస్లో ఏమైపోతుందంటే కొంత ఒక ఉన్నతి, ఒక సిద్ధి, ఒక రకమైనటువంటి స్థితి రాగానే వీళ్ళ యొక్క కళ్ళు మామూలుగా నేల మీదకు ఉండదు, ఎక్కడో చూస్తుంటారు. వీళ్ళ స్థాయి ఏదో వాళ్లకు వాళ్ళే ఎక్కువగా ఊహించుకుంటారు. ఇక వాళ్ళ మీద వాళ్ళే ఒక అదుపు తప్పినటువంటి ఒక విపరీతమైన దురభిమానం ఏర్పడిపోతుంది వాళ్ళకి. ఇంక అసలు అది మనం ఊహించలే. అటువంటి స్థితిలో ఇక్కడ శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ వీళ్ళు ఉగ్రకర్మాణః ప్రభవంతి, అంతేకాదు క్షయాయ జగత అహితః, వీళ్ళ వల్ల వాళ్ళ అనుయాయులందరూ కూడా దెబ్బతినేస్తారు. కారణం ఏంటంటే వీళ్ళు తామే దైవం అనేటువంటి స్థితిని చూపించుకుంటారు అక్కడ. వాళ్ళ ప్రకటనలు కానీ, వాళ్ళ యొక్క పటాటోపాలు కానీ, ఇంకా ఈయన చెబితేనే మోక్షం వస్తుంది అని చెప్పకపోతే ఇంకెవడికి మోక్షం రాదు. వాళ్ళ పోజింగ్ అలా ఉంటుంది, వాళ్ళ ఎక్స్పోజింగ్ అలా ఉంటుంది. వీడే ఇంక దేవుడు, ఇంక ఏ దేవుడైనా ఈయన్ని చెప్పి రావాల్సిందే. ఇప్పుడు కొంతమందిని మనం చూస్తుంటాం, మా గురువుగారు చెప్తే షిరిడి సాయిబాబా వస్తారు, మా గురువుగారు చెప్తే శివుడు వస్తాడు, మా గురువుగారు చెప్తే విష్ణు వస్తాడు. అంటే వాళ్ళందరికీ ఏమిటి, ఈయన ఏమైనా అపాయింట్మెంట్లు ఇచ్చి, ఈయన ఏమైనా మీడియేటరా, ఈయన ఏమన్నా ఏమిటి అర్థం కాదు. బట్ వాళ్ళని నిజంగా వాళ్ళని నమ్మే వ్యక్తుల్ని కూడా చూడండి, చాలా వీ షుడ్ ఫీల్ పిటీ ఫర్ దెమ్ కదా. వాళ్ళకి మనం వీ షుడ్ ఫీల్ చాలా జాలి చూపించాలి. ఒక ఆయన వచ్చాడు నా దగ్గరికి, స్వామీజీ మీరు నా నెత్తిమీ చేయబెట్టరా అన్నాడు. నేను ఎందుకు నెత్తిమీ చేయబెట్టా, ఏం భస్మాసురుడు నేనేమన్నా, ఏమైనా నెత్తిమీ ఎందుకు పెట్టమంటున్నావు అన్నాను. మా గురువుగారు నెత్తిమీ చేయబెట్టారండి, నేను అలాగా అయిపోయి ఏమైంది, ఫిట్స్ వచ్చిందే. ఏం జరిగింది నీకు అంటే, నేను కైలాసానికి వెళ్ళండి, అక్కడ శివుడు తాండవం చేస్తుంటే చూశాను. నేను అనుకున్నాను ఇది ఈడికి కాదు ఈ పిచ్చి, వాళ్ళ గురువుకు ఉంది పిచ్చది. ఈ మెంటల్ ఫెలో వాడి పిచ్చి అంతా రుద్దుతున్నాడు పట్టుకొచ్చి. సమాజంలో ఈరోజు ఆధ్యాత్మికం అనేటువంటి పేరిట, భక్తి అనే పేరిట అసలు వాళ్ళని వాళ్ళు ఎక్కడ పడేసుకుంటున్నారో అర్థం కాదు, వాళ్ళని నమ్మిన వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి ఎక్కడ తోస్తున్నారో అర్థం కాదు. అదే ఇక్కడ శ్రీకృష్ణుడు అంటున్నాడు. అంతేకాదు ఇక్కడ ఇంకొక అడుగు ముందుకేసి ఆయన అంటున్నారన్నమాట. చెప్పండి 10వ శ్లోకంలో, శ్రీ భగవానువాచ కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే అశుచివ్రతాః. ఇక్కడ అశుచివ్రతాః, వీళ్ళు శుచివ్రతులు కారు. శుచివ్రతులు అనంటే, శుచి అనంటే ప్యూరిటీ అని అర్థం. ప్యూరిటీ విత్ రెఫరెన్స్ టు ఫిజికల్. బాహ్యంగా మంచి పట్టుబట్టలు కట్టుకొని ఎర్రగా మనిషి ఉండి, మంచి బొట్టు గిట్టు పెట్టి, మంచి పైన వేసుకుని, అత్తరికిత్తరు సెంటు, మంచి గంధం తులసి దండలన్నీ వేలాడి తీసి అక్కడ వాడు కూర్చుని, అసలు వాడు వస్తుంటేనే వాడి గెటప్ చూస్తేనే మనిషి పడిపోవాలి. ఆ బయట శుచి అలా ఉంది. కానీ ఇక్కడ కృష్ణుడు చెప్పే శుచి బయట స్నానము, లేకపోతే వస్త్రాలు, ఆడంబరాలు, ఆర్భాటాలు, సెంటు కొట్టుకోవడం, బొట్టు పెట్టుకోవడం, ఇవి కాదు శుచి అంటే. సాంప్రదాయమే శుచి. సరైనటువంటి ఒక సాంప్రదాయం ఉంటే వాడు శుచివ్రతుడు. సాంప్రదాయం లేకపోతే అసంప్రదాయవిత్ మూర్ఖవద్ ఉపేక్షణీయ శంకర్లు అంటారు. ఒక సాంప్రదాయం లేకపోతే వాడు మూర్ఖుడు, వాడిని ఉపేక్షించేయాలి. వాడిని పట్టుకున్నామా మనం ఎక్కడికో వెళ్ళి పడతాం మనం. కాబట్టి ఇక్కడ శ్రీకృష్ణుడు వాళ్ళ యొక్క అశుచివ్రతాః, సాంప్రదాయం లేనివాడు. వీడంటాడు నాకు గురువు లేడు. నాకు గురువు ఎవడు, నాకు గురువు అయ్యే హక్కు ఎవడికన్నా, అంత దమ్ముంది ఎవడికన్నా. కానీ వీడు మటుకు అందరికి గురువు అయిపోవాలి, వీడిని అందరూ గురువుగా ఒప్పుకోవాలి. కానీ వీడు మటుకు ఎవరిని గురువుగా యాక్సెప్ట్ చేయడు.
ఒకవేళ ఉన్న గురువు మంత్రం ఉచ్చరించడు, గురువు నామం ఉచ్చరించడు, గురువు బొమ్మ పెట్టుకోడు, గురువు పేరు రాసుకోడు, గురువు యొక్క ఔన్నత్యం చెప్పుకోలేడు. అంత దౌర్భాగ్యం వీడిది. ఇప్పుడు ఒక కొడుకు పుట్టాడనుకోండి, వెంటనే వాడికి ఇంటి పేరు వచ్చేస్తుంది కదా. పూర్వం రోజుల్లో మనకు ఒక పద్ధతి ఉండేది. ఏమిటా పద్ధతి అని అంటే, ఇప్పుడు కొడుకు పుట్టాడనుకోండి, 2 పిల్లలు పుట్టారనుకోండి, మొదటి వాడికి వాళ్ళ తాతగారి పేరు పెడతారు, అంటే వాళ్ళ నాన్నగారి పేరు పెట్టుకుంటారు. రెండో కొడుకు పుడితే ఈవిడ తాలూకా వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేరు పెట్టుకుంటారు. ఎందుకని? ఆ పూర్వీకుల్ని స్మరించుకోవడం, వాళ్ళ ద్వారా వాళ్ళని మర్చిపోకుండా. ఇప్పుడు సపోజ్ పెద్ద కొడుకున్నాడంటే తండ్రి తాలూకా తండ్రి పేరు పెడతారు, తాతగారిది. రెండో కొడుకున్నాడు అనుకోండి, తల్లి తాలూకా తండ్రి పేరు పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారు అలాగని అంటే, ఆ పేర్లు గుర్తుంటాయి, వంశం గుర్తుంటుంది, ఒక పరంపర, ఒక సాంప్రదాయం అలా నిలబడుతుంది. వాళ్ళు స్మరించుకుంటుంటారు రోజు. ఆ పేరు పిలిచినప్పుడల్లా వాళ్ళ నాన్నగారిని స్మరించుకుంటాడు. వాళ్ళ నాన్నగారి పేరు గోవిందరావు అనుకోండి, కొడుకు కూడా గోవింద శబ్దం ఏదో ఒకటి పెడతారు. కాబట్టి ఎందుకు ఆ పేర్లు పెట్టాలి అని అంటే, అదొక పద్ధతి. తద్వారా వాళ్ళ నాన్నగారిని స్మరించుకోవడం, ఆ పేరును పిలుస్తూ ఉంటే వాళ్ళ నాన్నగారిని స్మరించుకోవడం. రెండోది, ఎప్పుడు మనవుడికి తన తాత పేరు అనేటువంటిది అది రావాలి అక్కడ. ఇప్పుడు అవన్నీ పోయాయి మొత్తం. వాళ్ళ నాన్నగారి పేరు ఉండదు, వీళ్ళ నాన్నగారి పేరు ఉండదు, అసలు ఏ పేరు పెడుతున్నామో అర్థం కావట్లేదు. పెట్టే పేరు ఒకటి, పిలిచే పేరు ఒకటి. టామీ అని పిలుస్తున్నాడు ఒకడు, వీడి పేరు ఏమిట్రా అని అడిగాను. వీడి పేరు ఒకటి, పిలిచే పిలుపు ఒకటి. అంటే ఇదండి బుజ్జి పేరండి అని. బుజ్జి పేరు అంటే ఇది ముద్దు పేరు. ముద్దు పేరు ఒకటి, ముద్దు పేరు ఒకటి, ఇన్ని పేర్లు ఉండవు, ఒకటే పేరు ఉంటుంది. ఆ నామ నక్షత్రాన్ని చూసి, జన్మ నక్షత్రాన్ని చూసి, ఆ వ్యావహారికమైనటువంటి నామాన్ని చూసి ఆ పేరు కూడా ఎవరు నిర్ణయిస్తారంటే, తల్లి తండ్రి పేరు నిర్ణయించకూడదండి. ఆ కులానికో ఆ వంశానికో ఆచార్యుడు ఎవడైతే ఉంటాడో, ఆ ఇంటిని కాపాడేటువంటి ఆచార్యుడు ఉండేవాడు. పూర్వం రోజుల్లో ఆయా కులానికి ఆయా వంశానికి ఆచార్యులు ఉండేవారు. వాళ్ళు చెప్పేవాళ్ళు, ఇలా ఇలా కొడుకు పుడతాడు, ఇలాంటి వాడు, ఇలా ఉంటుంది, మీ భవిష్యత్తు ఇలా ఉంటుంది, ఇంట్లో ఇలా ఉంటుంది, ఈ కార్యక్రమాలు ఇలా జరుగుతాయి. వారు అన్నిటినీ గుర్తించినటువంటి గురువు నిర్ణయిస్తాడు పేరుని. ఎందుకనంటే ఆ పేరుకి అందుకనే సార్థక నామధేయుడవుతాడు వాడు ఆ పేరు పెట్టేటప్పుడు. అందుకని మీరు చూడండి, రామాయణంలో కూడా రాముడు పుట్టినప్పుడు దశరథుడు పెట్టేసుకోవచ్చు. లేక 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 ఇన్ని సంవత్సరాలకు పుట్టాడు రాముడు. కానీ ఆ పిల్లాడికి పేరు పెట్టాలంటే దశరథుడు కౌసల్య ఇద్దరు కలిపి, నేను కన్నావు నువ్వు కన్నావు మన ఇద్దరం కన్నావు, ఎవడో పేరు పెట్టడం ఏంటి, మనం కంటే వాడెవడో పేరు పెట్టడం ఏంటి అని చెప్పి వాళ్ళిద్దరు ఆలోచించలేదు. వెంటనే దశరథుడు వెళ్ళి వశిష్ఠుడి దగ్గరికి, మహర్షి గురువర్య నాకు కొడుకు పుట్టాడు, సుపుత్ర జననమయ్యింది అనగానే అప్పుడు వెంటనే వశిష్ఠుడు ఆశీర్వదించి, ఈ రోజు నుండి ఇతని పేరు రామా అని పిలుస్తారు, శ్రీరాముడు అని ఇతని పేరు నిర్ణయం చేశాడు ఆయన. దశరథుడు పెట్టుకోలేదు, కౌసల్య పెట్టుకోలేదు, లేకపోతే వాళ్ళెవరో వచ్చి పెట్టలేదు, వీళ్ళెవరో వచ్చి పెట్టలేదు, వశిష్ఠుడే పెట్టాడు. కారణం, ఆ రఘుకులానికి ఋషి వశిష్ఠుడు. అలా ఒక ఇంటికి కూడా, ఒక కులానికి, ఒక వంశానికి ఆచార్యులు ఉండేవారు, గురువులు ఉండేవారు. మా ఇంటికి మా గురువు గారండి పెద్ద, ఆయన ఏం చెబితే అది మేము చేస్తాం అని ఆ గురువుని అంగీకరించి, ఆ గురువుని అంగీకరించేటప్పుడు కూడా ఆ గురువు యొక్క సాంప్రదాయము, పరంపర, వాళ్ళ యొక్క పూర్వీకము అన్నీ తెలుసుకుని ఆ గురువుని అంగీకరించి ఆ గురువుకి మనం శరణాగతులమై ఆ గురువు చెప్పినట్టు చేస్తూ వెళుతుంటే ఆ వంశానికి ఆ కులానికి ఢోకా రాదు. ఎందుకని అతను చూసుకుంటుంటాడు, అతను పడుతుంటాడు. మనకు ఆరోగ్యం బాగలేకపోతే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఎలాగైతే అతను మన శరీరాన్ని ట్రీట్మెంట్ చేసి, మీరేం కంగారు పడకండి నేను చూసుకుంటాను, 3 రోజుల్లో అన్నీ చక్కదిద్దుకుంటాయని అతను భరోసా ఇచ్చి మనకు, అతను ఎలాగైతే మనల్ని ట్రీట్మెంట్ ఇచ్చి మనల్ని రక్షిస్తాడో, ఒంటిని రక్షించేది వైద్యుడైతే మొత్తం ఇంటిల్లపాదిని రక్షించేవాడు గురువు. కాబట్టి పూర్వం రోజుల్లో ఆ పద్ధతి ఉండేది. అందుకనే రఘువంశానికి వశిష్ఠుడు ఋషి. దశరథుడు వెళ్ళి అడిగిన వెంటనే ఇలాగ నాకు సుపుత్ర జననం కలిగింది అనగానే, ఈ రోజు నుండి, ఈ క్షణం నుండి ఇతను శ్రీరాముడుగా పిలువబడతాడు అంటాడు. ఏమిటి అని అడిగితే వెంటనే ఒక శ్లోకం చెప్తారు ఆయన. కులం పవిత్రం జననీ కృతార్థ వసుంధరా పుణ్యవతీ చతేన. కులం పవిత్రం. నీ రఘుకులం అంతా పవిత్రమైపోయింది వీడు పుట్టి. వీడేం సామాన్యుడు అనుకుంటున్నావేమో.
అలం వివాదేన న మానుషోయం రామాత్మన రాక్షసమర్దనాయ. వీడు నారాయణుడయ్యా, స్వయంగా నీ గర్భంలో పుట్టాడు, నీకు పంట పండింది, రఘు కులమంతా ఉద్ధరించబడింది. ఇప్పుడు కులం పవిత్రం, అంతేకాదు జననీ కృతార్థ. ఆ తల్లి 9 నెలలు మోసినటువంటి ఆ తల్లి యొక్క పంట పండింది, గర్భం శుద్ధి అయిపోయింది. వసుంధరా పుణ్యవతి చతేన. ఇంతకాలం పాపం చేత భూమి భారమెక్కి ఏం చేయాలో తెలియలేదు. ఆవిడ యొక్క తపస్సే నారాయణుడు మళ్ళీ పుట్టి రాముడిగా ఈ భూమి మీద అడుగు పెట్టాడు కదా. భారమంతా వదులుకొని భూదేవి కూడా పచ్చగా పులకించిపోయింది. కాబట్టి అటువంటి శ్రీరాముడు నీకు పుట్టాడని పేరు పెట్టారు. కాబట్టి ఇలాగా ఒక పేరు నిర్ణయించేది ఒక సాంప్రదాయం ఉంది దానికి. అంతేగాని మనం ఏదో పుస్తకాలు తిరిగేసుకుని పేరు పెడితే ఆడ పేరుతో అంతే, పేరు ఊరు లేకుండా పోతుంటారు వాళ్ళు. ఆ పేరు సార్థక నామధేయం అవ్వాలి. ఎందుకనంటే ఆ గురువు మన వంశాన్ని, మన కులాన్ని, మన ఇంటిని రక్షించేటువంటి గురువు చేతిలో ఆ బిడ్డను పెడితే అతను చూస్తాడు. అతని చూపుతో అతని యొక్క భవిష్యత్తు ఏమిటో దర్శిస్తాడు. దర్శించి వీడికి ఈ పేరు పెడితే ఈ పేరుకి కరెక్ట్గా వాడు నిలబడతాడనేటువంటి పేరు పెడతారు ఆయన. మనం పెట్టే పేర్లు అతకవు, వాళ్ళు పెట్టే పేర్లు చక్కగా ఉంటుంది. ఒక ఆయన వచ్చాడు, నేను మాట్లాడుతున్నాను, పాపం మనిషి చాలా ముఖం ఒకలాగుంది. ఏమండి మీరు ఎక్కడి నుంచి వచ్చారని అంటే పలానా ఊరన్నారు. మీ పేరు ఏంటన్నాను, ఆనందరావు. ఆనందరావు అని ఏడుస్తున్నాడు వీడు. అంటే పేరేంటండి ఆనందం, వీడు ఎలా ఏడుస్తున్నాడు వీడు. కొంతమందికి ఆ పేర్లు సంబంధం ఉండదు, వాడి రూపం చూసినా వాడి ముఖం చూసినా అసలు ఆ పేరుకి వీడికి ఎక్కడ మ్యాచ్ అవ్వదు. ఎక్కడ కారణం ఏదో పెట్టేసుకుంటూ పోవడం, అంతే, తోచినట్టు చేయడం. కాబట్టి ఇక్కడ అటువంటి సాంప్రదాయాన్ని మనం చూడాలి. ఆ సాంప్రదాయం లేకపోతే అశుచివ్రతాహ అంటే వాడు శుచిమంతుడు కాదు, శుచి కాదు, వాడు అశుచివ్రతాహ. అందుకని ఇక్కడ వాడు ఏం చేస్తాడు తెలుసండి, కామం ఆశ్రిత్య దుష్పూరం దంభమాన సమన్వితాహ. వాడు ఎలా ఉంటాడనంటే వీడు ఆస్తికుడే, వీడు సాధన చేసుంటాడు. కానీ వీడి సాధన ఎంతసేపటికి డబ్బు వచ్చేదాకా వాడు సాధన చేస్తాడు. ఒక డబ్బు, ఒక కీర్తి, ఒక ఆశ్రమం, ఒక హోదా, లేకపోతే ఒక మఠము, లేకపోతే ఏదో ఒక స్థాయి వచ్చిన తర్వాత వీడి ఇంకా దేవుణ్ణి వదిలేస్తాడు. అంతవరకు దేవుణ్ణి గట్టిగా పట్టుకుంటాడు, ఏం ఉండదు కాబట్టి దేవుణ్ణి పట్టుకుంటాడు. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కాబట్టి ఇంక దేవుణ్ణి వదిలేస్తాడు, ఇంకా అక్కర్లేదు.